జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగనపూడి అనిత స్పష్టం చేశారు. జైళ్లు సంస్కరణల చట్ట సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,31,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి ప్రారంభమయ్యే రెండో సంవత్సర పరీక్షలకు 5,26,264 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల సమయానికి 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 98 పరీక్షా కేంద్రాల్లో 76,268 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో చేనేత రంగంపై ప్రశ్నోత్తరాలు ఆసక్తిగా సాగాయి. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సమగ్రంగా సమాధానాలిచ్చారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు పాల్గొన శుద్ధ షష్ఠి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల వచ్చే షష్ఠి తిథిని పురస్కరించుకుని మహా మండపంలో 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి లోకక్షేమార్థం క్రతువులను నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ స్వయంగా హాజరై స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం మహామండపంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎస్సీ వర్గీకరణ తరహాలోనే ఎస్టీలకు కూడా వర్గీకరణ చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేసిన దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణపై దృష్టి సారించాలని కోరారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం యానాదులకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. వర్గీకరణ జరిగితేనే యానాదుల సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 100 ఏళ్ల పైబడిన చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకునే ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు రెచ్చిపోయి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఖండించారు. విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద కార్యకలాపాలు నిషేధించాలని, మతోన్మాదులపై కేసులు బనాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కౌల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని మాజీ మంత్రి వడ్డే శోభానాధీశ్వరరావు డిమాండ్ చేశారు. కౌల రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇవ్వాలన్నారు. కౌల రైతులకు ఉపయోగపడే విధంగా కౌల రైతు చట్టాలను రూపొందించాలని కోరారు. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు, అనాథ చిన్నారులకు, వృద్ధాశ్రమంలో ఉన్న నిరుపేదలకు ప్రతి ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించడమే స్నేహం చారిటస్ ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ సభ్యులు రవీంద్ర తెలిపారు. నగరంలోని ఎస్కేసీబీ చిల్డ్రన్స్ ట్రస్ట్లో ఆశ్రమం పొందుతున్న చిన్నారులకు ₹1,00,000 విలువ చేసే వివిధ వస్తువులను వారికి అందించడం జరిగిందని పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన ట్రస్ట్ నేటికి 550 మెగా సేవా కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు హీరో శివ కందుకూరి తెలిపారు.